ఫ్రెండ్స్, షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నారా? అయితే తప్పకుండా ఈ టిప్స్ని అయితే పాటించండి. ఇక్కడ హ్యాండ్ పొడవు 5.5 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 6.5 ఇంచెస్. ఇక్కడ లైనింగ్ క్లాతే కాబట్టి రెండు వైపులా జాయింట్ రాకుండా ఇలా ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఇలా లైనింగ్ని అయితే ప్లేస్ చేసుకున్నాను. హ్యాండ్ పొడవు 5.5 ఇంచెస్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి కరెక్ట్గా ఇలా మధ్యలోకి తీసుకుంటే సరిపోతుంది. లేదు చంక క్రింది వైపున కొంచెం క్లాత్ ఉంటే బాగుంటుంది అంటే హ్యాండ్ డౌన్ వచ్చేసి కొంచెం పై వైపుకి మార్క్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకుని ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. బాడీ ఫిట్టింగ్ పాయింట్ కంటే ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించాలి. అంటే బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించాను. షోల్డర్ దగ్గర 1.35 ఇంచెస్కి ఇలా హ్యాండ్ డౌన్ని ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు కటింగ్లో మనం ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించండి. స్టిచ్చింగ్ ఎంత బాగా చేసినా కటింగ్లో పొరపాటు చేశారు అంటే ఫిట్టింగ్ పోతుంది. హ్యాండ్స్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ లోతు 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. క్రింది వైపును కూడా పై వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా మధ్యలోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువతో లోతుని మార్క్ చేసుకున్నాను. డైరెక్ట్గా ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి డ్రా చేసుకోండి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.